సింహరాశి వారికి ఫిబ్రవరి 11 బుధవారం రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. రేపు ఉదయం తెల్లారితే మీ ఇంట్లో ఒక వ్యక్తి వల్ల జరిగే సంఘటన మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకొని వస్తుంది. ఒక మాట, ఒక నిర్ణయం, ఒక సమాచారం మీ భవిష్యత్తు దిశనే మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీ భవిష్యత్తు దిశనే మార్చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో మీకు ఒక చిన్న శుభపరిహారం కూడా తప్పకుండా చెప్తాను. వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ కూడా ఇవ్వండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. మగ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం. ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని సింహరాశి వారి కిందికి పరిగణిస్తారనమాట. సింహరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 1, 5. శుభదిక్కు తూర్పు దిక్కండి. పనులు ప్రారంభం, నిర్ణయాలు, ప్రయాణాలకు శుభకరంగా ఉంటుంది. అలాగే కలిసి వచ్చే అదృష్ట రంగు కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్. ఈ సింహరాశి వారు సహజంగా నాయకత్వ గుణం కలిగి ఉంటారండి. గర్వంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చు. బాధను బయటకు చూపించరు, కానీ కుటుంబ బాధ్యతల్ని మోసే శక్తి ఎక్కువగా ఉంటుంది. నమ్మితే ప్రాణమైన ఇస్తారు, మోసమైతే పూర్తిగా దూరం పెడతారండి. ఆత్మగౌరవం చాలా బలంగా ఉంటుంది. దేవుడిపై భక్తి ప్లస్ ఆత్మవిశ్వాసం రెండూ కలిసిన రాశి ఈ సింహరాశి. తెల్లారితే ఒక వ్యక్తి వల్ల మీ ఇంట్లో జరిగేది ఇదే అని చెప్పుకున్నాం కదా. సింహరాశి వారు రేపు ఉదయం తెల్లారిన తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి మాటల వల్ల ఒక కీలక విషయం అనేది వస్తుందన్నమాట. ఆ వ్యక్తి ఎవరంటే కనుక మీకంటే పెద్దవారు కావచ్చు, కుటుంబంలో అధికారం ఉన్న వ్యక్తి కావచ్చు, ఆఫీస్లో ఉన్న అధికారి కావచ్చు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. జరగబోయేది ఏంటంటే కనుక ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం అండి. ఒక మాట మీ జీవిత దిశనే మార్చేస్తుందన్నమాట. మొదట కొద్దిగా ఒత్తిడి అయితే ఉండొచ్చు, కానీ చివరికి అది శుభపరిణామంగా కూడా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం, ప్రమోషన్, మార్పు కానీ, ఆర్థిక లాభం కానీ, కుటుంబ నిర్ణయం కానీ, పెళ్లి సంబంధం కానీ, ఆర్థిక విషయం కానీ, ఈ వాటిలో ఏదో ఒక విషయంలో స్పష్టమైన మార్పు తప్పకుండా వస్తుంది. ఇంట్లో మాటలు మారుతాయి, కానీ ఆలోచనలు మారుతాయి, కానీ దృక్పథం మారుతుంది, కానీ మీ పాత్ర మరింత బలంగా మాత్రం తప్పకుండా పెరుగుతుంది. అలాగే రేపు మనం ఒక చిన్న శుభపరిహారం అని చెప్పుకున్నాం కదా. సూర్యుడికి నీళ్లు అర్పించండి. ఓం నమ శివాయ లేదా ఓం గం గణపతియే నమః అని 11 సార్లు చెప్పుకోండి. తూర్పు దిక్కు వైపు నిలబడి ప్రార్థించండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఇంట్లో కలహాలు కూడా తగ్గుతాయండి. ఆ వ్యక్తి వల్ల వచ్చే విషయం మీకు తప్పకుండా శుభంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా సరే అండి గొప్ప యోధులని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చంద్రుడు, శని ప్రభావం అనేది, శివానుగ్రహం అనేది 3 కూడా కలిసి మీ జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతున్నాయన్నమాట. ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి, దాచుకున్నటువంటి కోపం ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయండి. ఈ రోజు నుండి అవి ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజున ఒక వ్యక్తుల యొక్క ప్రభావం మీకు ముఖ్యంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏ సంఘటన వల్ల ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం మీరు తెలుసుకుంటారనేది కూడా తప్పకుండా తెలుసుకుందాం. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది మీకు తప్పకుండా మీరు రిసీవ్ చేసుకుంటారండి. ఆగిపోయినటువంటి పనులు మరలా ముందుకు కదలడం కూడా జరుగుతుంది. డబ్బు బాకీ చెల్లింపుల విషయం తేలిక కావడం, దూరమైనటువంటి వ్యక్తి నుండి అకస్మాత్తుగా ఏదైనా ఒక సమాచారం రావడం, ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒకరు మీకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనిపించవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజున తొందరగా ఎవరికి మాట ఇవ్వకండి, స్పందించకండి. కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడు కూడా చాలా కూల్గా కనిపించేటువంటి మీరు ఈ రోజున కొంత కోపాన్ని అయితే తెచ్చుకుంటారండి. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం నిగ్రహించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున దెబ్బతీయాలని చెప్పి ఆ వ్యక్తులు చాలా ఎక్కువగా కాపు కాసుకొని ఉన్నారన్నమాట. అంటే మీ నుండి కొంత సమాచారాన్ని, మీ యొక్క బలం బలహీనతలు అన్నిటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మట్టు పెట్టాలనుకునేటువంటి ఉద్దేశంతో చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తులు మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులండి. మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. అయితే ముందు రోజుల్లో మీరు తప్పకుండా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయండి. ఇందులో ఎటువంటి అనుమానం అయితే లేదనమాట. అలాగే మీరు ఒక్కొక్కరిగా ఒక్కొక్క సమస్య నుండి బయటపడిపోతూ వస్తున్నారంటే అది కేవలం భగవంతుడు మీపై ఉన్నటువంటి ప్రేమ, అలాగే కరుణ, జాలిగుణం ఇవన్నీ కూడా దైవం మీకు ఉన్నటువంటి నమ్మకం. ఇక మీకు డబ్బు సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి మీ సమస్యలను బట్టి అందుతూ ఉంటుందన్నమాట. ఇక పేదవారిగా, మధ్యతరగతి వారిగా, లేదంటే బాగా ఉన్న వాళ్ళకా అని చెప్పేసి అనుకోకండి.
అనుకోకుండా అందరికీ అన్ని రకాల సమస్యలు తగిన విధంగా భగవంతుడు తప్పకుండా మీకు అవకాశం అనేది కల్పిస్తూనే ఉంటారనమాట. అయితే నాకు అవకాశం ఇవ్వవా భగవంతుడా అని మీరు వేడుకున్నటువంటి ప్రతిసారి కూడా భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో తారసపడుతూనే ఉంటారనమాట. నిజం చెప్పాలంటే అది మీ అదృష్టమో లేదంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో ఇదేమో తెలియదు కాదండి. మీరు అలా అనుకోవడం, భగవంతుడు మీకు ఇలా ఇవ్వడం చాలా స్పెషల్ వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది కూడా ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీకు చేతి నిండా కూడా ఈరోజు మీకు కష్టం దొరుకుతుందన్నమాట. తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా మీకు సాయంత్రానికి మీరు తప్పకుండా చూస్తారండి. ఇంకా చెప్పాలంటే ఈరోజు ₹1 ఎక్కువే మీ కంటికి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటనేది మెలకువలు కాకుండా ఈ రోజున బాగా తెలుసుకోగలుగుతారు. అయితే ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల వారి యొక్క జీవితం అనేది మీ జీవితంలో ప్రతి ఒక్క నిమిషం కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ మరియు కే ఈ 2 అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వారితో సరికొత్త ఏదైనా వారి లేనటువంటి మార్పులు వారి ముఖంలో మీకు తెలిసినటువంటి వ్యక్తులేనండి. మీకు ఇంతకుముందు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే అన్నమాట. కాబట్టి మీరు దగ్గరగా నమ్మకంగా బాగా ఉన్నటువంటి వ్యక్తులే. వారు ఏంటంటే గతంతో మీకు దూరమై ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. వారు ఏంటంటే ఈ రోజున మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈరోజు మీరు తప్పకుండా హనుమాన్ చాలీస పఠించుకోండి. శత్రునాశనం కోసం హనుమాన్ చాలీస మీకు పఠించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయంలో దగ్గరగా ఉంటే కనుక స్వామి వారిని దర్శించుకోండి. రోజు మీ ముఖానికి సింధూరాన్ని కూడా ధరించుకోండి. ఈ రోజున కనుక మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటువంటి పనులు మీకు భవిష్యత్తుకి ఎక్కువగా నష్టాలను కలిగించే విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే వారు చేసేటువంటి ప్రణాళికలు, వేసేటువంటి ఆలోచనలు ఇలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా మీ పేరును సమాజంలో పడగొట్టడానికి, లేదంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చేయడానికి, ఇలా ఏదో ఒక విధంగా ఆ వ్యక్తులు మీ ఉన్నతిని చూసి, లేదంటే మీ పేరు, మీ పలుకుబడిని చూసి, మీ సంపాదించినటువంటి సంపాదనను చూసి, లేదంటే మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి జనాలను చూసి మీకే ఎందుకు ఇంత మంచి పేరు వస్తుంది అని, లేదంటే మిమ్మల్ని ఎందుకు జనాలు ఇంతగా అట్రాక్టివ్గా చూపిస్తున్నారు అనేటువంటి కుళ్ళుతో కావచ్చు. నిజం చెప్పాలంటే మనం ఎదుగుతున్నామా అంటే మన చెయ్యి భుజాల మీద వేసి మీరు ఏ విధంగా అయినా మీ సక్సెస్ అవ్వాలి, ఇలాగే నడుస్తూ ఉండాలని చెప్పి అంటూనే ఉంటారు. వెనక మాత్రం వీడు నాశనం అయిపోవాలి, బాగుపడితే మంచిగా ఉండదు, మంచి పొజిషన్లో ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుందని చెప్పి లోపల తిట్టుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మనసులో ఎటువంటి కుళ్ళు ఉంటుందో, ఎటువంటి ఈర్ష్య ఉంటుందో మనం కూడా చెప్పలేం. కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియవండి. ఏంటంటే ఆ మాయకుడిలో గుడ్డిగా మనం అందరినీ నమ్మేస్తూ ఉంటాం కదా. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. మనం ఎప్పుడు కూడా మన మనసు నిర్మలంగా ఉంచుకుంటే భగవంతుడు కూడా మన నిర్మలంగానే కాపాడుతాడు. అటువంటి వ్యక్తుల యొక్క కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా తిప్పి కొట్టేస్తాడు ఏదో ఒక రోజున. ఈ రోజున వారికి ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ ఒకరు నాశనము అలాగే ఒకరు పాడైపోతే బాగుండు, లేదంటే వారు ఏదన్నా జరగనిది జరిగితే బాగుండని రకరకాలుగా కోరుకునేటువంటి మనుషులు ఉంటారు కదా. కలికాలం కదా సమాజంలో. అయితే మీరు ఏం బాధపడని అవసరం లేదండి. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంది. ఈ రోజున ఒక మధ్య వ్యక్తి వల్ల మీకు కొన్ని సమాచారాలు కూడా అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఆస్తి పాస్తులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయానికి కానీ ఇటువంటి రకరకాల విషయాల్లో మీ ఒక మధ్యవర్తి తీసుకునేటువంటి సమాచారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుందన్నమాట. మీ మానసిక స్థితిగతులు కూడా ఈ రోజున మీకు కొంత మానసిక పరంగా, ఆరోగ్యపరంగా సరిగ్గా ఉంటుందన్నమాట. సాయంత్రం వరకు చాలా బిజీగా మీ పనిలో మీరు ఉంటారు. కుటుంబంలో సరైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు కేటాయించుకోలేకపోతారు. ఈ విషయం కొంచెం మిమ్మల్ని మానసికంగా అప్రశాంతంగా ఉంచుతుందన్నమాట. ఈ రోజున మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి. ఇంట్లో కానీ ఫోన్లో కానీ చక్కగా హనుమాన్ చాలీసాను ప్రతిధ్వనించేలా వినండి పెట్టుకొని. హనుమాన్ చాలీస ప్రతి ఒక్కరికి కూడా వినిపించే విధంగా ఎంతసేపు అయినా వస్తుందో హనుమాన్ చాలీస అంతసేపు కూడా ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ దృష్టి శక్తులు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయండి. అలాగే ఈ రోజున తప్పకుండా స్వామివారి యొక్క ఆలయ దర్శనం, ప్రధాన ఇంట్లో దీపారాధన చేసుకోండి. కుటుంబ సభ్యులపై ఎటువంటి గొడవలు, ఎటువంటి కోపాన్ని చూపించకండి. మీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం వారితో మాట పలకరింపులు లాంటివైనా కూడా మీరు చూసుకోండి. ఇక మానసిక పరంగా ఒత్తిడికి గురి కాకండి. ఆరోగ్యం మీద కొంచెం దృష్టి సారించండి. ఎందుకంటే ఆరోగ్యాన్ని ముందు బాగా చూసుకోవాలి. లేదంటే వచ్చినటువంటి కష్టాన్ని, మీరు కష్టపడినటువంటి రూపాయి కాస్త ఏంటంటే ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, మొత్తం కుటుంబం మొత్తం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఈ విధంగా ఉందండి మీకు సింహరాశి వారికి.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.